హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు లేక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అని చెప్పేసి, ఒకే రోజు అన్ని పనులు చేసుకుని అంటే అయ్యప్ప మాల వేసే ముందు చేసే పనులు చేసుకుంటూ అలానే అయ్యప్ప మాల వేసుకోవడం అనమాట. లాస్ట్ వీడియోలో అయితే అన్ని పనులు ఏ పనులు చేసుకున్నానో చూపించానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసేయండి. దాని కంటిన్యూషన్ ఇది కాబట్టి అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసుకొచ్చేసానండి. పిల్లలకైతే చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలోనే స్నానం అయితే చేపించేసాను అనమాట. పిల్లలకి నేను మా అమ్మ మాత్రమే చేయడం బాకీ ఉన్నిందనమాట. అన్ని పనులు కంప్లీట్ అయ్యేలోపు కరెక్ట్ గా ఈవినింగ్ 5 o'clock అయిందండి. ఇంకెలాగో మా స్వామి వచ్చేసి ఇంకా మాల వేయడం ఈవినింగ్ టైంలోనే కదా, ఈవినింగ్ అంటే ఇంకా నైట్ అయిపోతుందిలేండి. ఇంకా అలా అన్నట్టు ఇంకా ఈవినింగ్ అంటే కొంచెం సాయంత్రంగా స్నానం అయితే చేద్దాం అన్నట్టు ఇంకా పనులు అయితే చేసుకొని అలానే ఉండిపోయాం. ఈ చలికి స్నానం కూడా చేయబుద్ధి కాదండి, కానీ ఖచ్చితంగా స్నానం అయితే ప్రతిరోజు చేయాలి. అంటే నైట్ టైంలో ఏం అవసరం లేదు, కానీ మార్నింగ్ టైంలో మాత్రం కంపల్సరీ చేయాలండి. తల స్నానం అయినా లేకుంటే బాడీ బాత్ అయినా సరే ఖచ్చితంగా చేయాలి. అది ముందు ముందు వీడియోస్ లో మీకు తెలుస్తుంది ఎలా చేయాలి, ఎంత టైంకి చేయాలి అని చెప్పేసి మీకు క్లారిటీగా చూపిస్తాను ముందు ముందు వీడియోస్ లో. ఇంకా నేనైతే తలస్నానం చేసుకొచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా బయట అయితే ఆర్చుకోలేం కదా, అలా అన్నట్టు ఇంకా ఇంట్లోనే ఫ్యాన్ కింద అయితే ఆర్చేసుకుంటున్నానండి. ఇంకా మనకి టైం అయితే చాలా ఉంది. ఇంకా మా స్వామి అయితే అన్ని సామాగ్రి అంతా తెచ్చేశారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే వెళ్ళలేదండి, మా స్వామి ఒక్కరే అన్ని తీసుకొచ్చేసారని చెప్పేసి. ఇంకా అలా అన్నట్టు ఇంకా మా స్వామి మాత్రమే వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా వస్తూ మా కోసం అని చెప్పేసి ఇదైతే తీసుకొచ్చారండి. ఇదంటే భలే ఇష్టం, నాకు కాదు మా అమ్మకి చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటది. ముల్బాగులదంటే చాలా బాగుంటది అనమాట టేస్ట్. కానీ నాకు అంతగా నచ్చలేదండి, మా సైడ్ చేసేదే బాగుండేది అని అనిపించింది అనమాట. ఇంకా 4 అయితే తెచ్చారు ఇలాంటి పీసులు. నేను ఒకటి, మా అమ్మ ఒకటి, హితే అయితే 2 తీసుకుంది కానీ తినలేదు, అంతా వేస్ట్ చేసి పారేసింది. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది కదా, ఇంకా స్వామి మాల వేయడానికి దగ్గర పడుతుందన్నమాట టైము. చాలా రోజుల నుండి అనుకుంటూ ఫైనల్లీ రానే వచ్చేసిందండి. అంటే డిలే అవుతూ వచ్చింది. లాస్ట్ వీడియోలో చెప్పాను డిలే ఎందుకు అయిందా అని చెప్పేసి. ఇంకా స్వామికి మాల అయితే అంటే పాతదే అనమాట, ఇది కొత్తదేం లేదండి. పాతది ఉంటే మనం దాన్నే కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ అది వేసే ముందు ఇలా కొంచెం పాలు కొంచెం ఆవు గంజరంతో ఇలా అయితే మనం నానబెట్టేసేయాలన్నమాట. ఇది చేస్తే కొంచెం శ్రేష్టం అన్నట్టు. ఇంక చూడండి నా పిల్లల్ని రెడీ చేసేసాను కదా, ఇంకా వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా చింటూ బిట్టు ఆడుకోవడం ఈ మధ్య కొంచెం కామన్ అయిపోయిందిలేండి. ఈ మధ్య అంతగా కొట్టుకోరు, హ్యాపీగా ఇద్దరు కలిసి ఆడుకుంటారు. మీకు ఒకటి తెలుసా, ఒకరిని కొడితే ఇంకొకరు అయితే వస్తారండి కొట్టడానికి. అంటే మా అన్నని ఎందుకు కొట్టావు అని చెప్పేసి అలా వస్తారనమాట ఒకరికొకరు సపోర్ట్గా. ఇంకా పోను వాళ్ళే కలిసి ఉంటారులేండి బాగా. ఇంకా పూజకి వెళ్ళే టైం అయింది కదా, ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసి ఆ తర్వాత అయితే బయలుదేరాలండి. ఇంకా నేనైతే అన్నీ అమర్చేసాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే పూజ చేయడానికి ఇంకా కూర్చుంది. ఇంకా కూర్చుంటే మాత్రం ఖాళీగా ఉంటుందా చెప్పండి, పిల్లలు మాత్రం ఒకరిపై ఒకరు వస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళతో అలా సరదాగా చెప్పుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాం. ఇంకొక సైడ్ అయితే పూజకి ఎత్తుకొని వెళ్ళడానికి ఇలా అన్ని అమర్చి అయితే పెట్టుకునేసామండి, లేకుంటే అప్పటికప్పుడు అంటే అవ్వదనమాట. ఇంకా మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ అంటే మా బుజ్జి మాత్రమే ఉన్నారనమాట బాకీ. ఇంకా మా బుజ్జి కూడా మొక్కేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకునేసి ఆ తర్వాతే బయలుదేరాలన్నట్టు ఇంకా మొక్కేసుకుంటున్నారు. మా హితి కూడా మొక్కేసుకుంటుంది. ఈవినింగ్ టైం వేసేది అని చెప్పేసరికి ఈవినింగ్ ఒక 6-6:30 ఆ మధ్య వేస్తారు అనుకున్నానండి, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ఎక్కడ పడుకునేస్తారా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కాకపోతే పిల్లలు కూడా ఎక్కడ పడుకోకుండా హ్యాపీగా ఆడుకుంటూనే ఉన్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా మేము వస్తాము అన్నట్టు. మా హితి అయితే తెలుసు కాబట్టి ఇంకా నేను వస్తానమ్ము అని చెప్పేసి మేల్కొనే ఉంది. పిల్లలు కూడా ఇవాళ మేల్కొనే ఉన్నారనమాట. కానీ వెళ్ళేటప్పుడు పడుకుంటారా లేకుంటే పడుకోబెట్టేసి నేను అసలు వెళ్తానా లేదా కూడా క్లారిటీ లేదు వెళ్ళేంత వరకు. ఇంకా ఫైనలీ అంతా అయిపోయింది ఇంట్లో. ఇంకా మేమైతే బయట వచ్చేసాం ఇంకా వెళ్ళడానికి. చూస్తున్నారు కదా నైట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా పడుకోలేదు, వాళ్ళు కూడా మాతోటే వస్తున్నారు. మా ఊర్లో ఆలోచించి చేసినట్టు అందరు ఊర్లోనూ అలానే చేస్తే నిజంగా ఏ ఎమ్మెల్యేలు సీఎంలు ఎవ్వరూ అక్కర్లేదేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుందండి. ఎందుకు అలా అన్నానంటే ఇంకా ఇదైతే ఉంది కదా,
టెంపుల్. ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్ అయితే నార్మల్గా అంటే సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే రెడీ చేశారనుకోండి. కాకపోతే ఆ చుట్టూ షీట్లేసి ఇంకా చుట్టూ ఏదైతే కాంపౌండ్ కట్టాలి అనుకుంటున్నారో అది మాత్రం మా ఊరి వాళ్ళే కలిసి చేపించుకుంటున్నారనమాట. భలే గుడ్ ఐడియా కదా, నిజంగా నాకు చాలా బాగా మంచిగా అనిపించిందండి. కాకపోతే కాంపౌండ్ వేయడానికి కుదరలేదు. అయ్యప్ప స్వాములంతా ఇక్కడే ఉండాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇంకా గుడి చుట్టూ ఇలా అయితే రెడీ చేశారండి ప్రస్తుతానికి. కాకపోతే ఆ నెక్స్ట్ ఇంకా అంటే కాంపౌండ్ అలాంటివి ఏమన్నా చేయాలనుకుంటే చేస్తారు. ఇంకా మేమైతే టెంపుల్లోకి అయితే వచ్చేసామన్నమాట. భలే ఉందండి చూడ్డానికి, ఎంత పెద్దగా ఉందో. నేను వచ్చినప్పుడు అంటే నాకు అమ్మమ్మలూరు కాబట్టి ఫస్ట్ నుండి తెలుసు ఈ టెంపుల్ అయితే. అప్పుడు చిన్నగా ఉండేది, కానీ ఈ మధ్య గుడి అయితే కట్టారండి లోపల, కొంచెం బాగుంది. కాకపోతే ఇది వేసేసరికి పెద్ద లుక్ వచ్చిందనమాట, పెద్ద టెంపుల్ ఉన్నట్టు అనిపించింది. కాకపోతే ఇది ఎంత ఉందో అంత కట్టేస్తే మాత్రం నిజంగా పెద్ద గుడి లాగా అయితే ఉంటదండి. ఇంకా మేము వచ్చేసరికి మా అన్న వాళ్ళు ఇంకొంతమంది అన్న స్వాములంతా వచ్చారనమాట. వచ్చేసి రెడీ చేస్తున్నారు గురుస్వామితో కలిసి. ఇంకా మేమైతే వచ్చేసామండి. మా పిల్లలు చూస్తున్నారు కదా హ్యాపీగా ఆడుకుంటున్నారు. మాతో పాటు లక్కీ కూడా వచ్చాడండి. మా హితి అయితే ఎక్కడా కూడా నిద్ర వచ్చినట్లే కనిపించలేదు, హ్యాపీగా ఆడుకుంటుంది. ఇంకా గురుస్వామి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. కానీ అంతకంటే ముందు మాల వేయడానికి ముందు పాద పూజ అయితే చేయాల్సి ఉంటది. అంటే ఏ స్వామి ఉన్నారో ఆ స్వామి తల్లులకి ఇలా పాద పూజ అయితే చేయాలండి. కొంతమంది అయితే ఇళ్ళ దగ్గరే చేసుకొచ్చేసారు, ఇంకొంతమంది అయితే ఇక్కడే చేశారనమాట. ఇన్ కేస్ మా స్వామి కూడా ఇక్కడే చేశారండి. ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి మా అన్న స్వామి అనమాట. అక్కడ ఉన్నది మా పెద్దమ్మ. అంటే మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, మా పెద్దమ్మని చూస్తే మా అమ్మని చూసిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి. ఈ మధ్య కొంచెం బక్క చిక్కింది, కానీ ఇంతకు ముందు సేమ్ ఇద్దరు ఒకే లావు కానీ హైటు అంతా ఉండేవాళ్ళు, కొంచెం కలర్ డిఫరెన్స్ అంతే. ఇంకా మా అన్న స్వామి చేసేసారండి, ఇంకా మా స్వామి అయితే చేస్తున్నారు. అంటారు కదా తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి. ఫస్ట్ తల్లేనండి, తల్లికి మించిన దేవుడు అసలు లేనే లేరనమాట. ఉంటారు దేవుడు అయితే, కాకపోతే తల్లి తరువాతనే. అందుకనే ఆ స్వామి సేవ చేసుకునే ముందే తల్లికి ఇలా సేవ చేసి ఆ తర్వాత మాల వేసుకొని స్వామికి అయితే సేవ చేసుకుంటూ ఉంటారు. తల్లి దీవెన స్వామి వెనకే ఉంటదన్నమాట. అంటే శబరిమల వెళ్ళి వచ్చేంత వరకు తల్లి దీవెన తోడుగా ఉంటదండి. అందుకనే పాద పూజ ఫస్ట్ ఇలా తల్లులతోనే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా మా స్వామి అయితే ఇలా పాద పూజ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మా హితి ఉంది కదా, మా హితికి అయితే బొట్టు అయితే పెట్టేస్తున్నారు. ఇది నిత్య సత్యం అండి. ప్రతి తండ్రి కూతురులో తల్లిని చూసుకుంటారనమాట, ఇది మాత్రం నిజం. ఇంకా మాల వేయడం అయితే స్టార్ట్ చేసేసారు, చూసేయండి. ఫస్ట్ అయితే కన్యాస్వామికి అయితే వేస్తున్నారు. గురుదక్షిణాయ మహాపూర్వ శాస్త్రం నమామ్యహం శరణాగత బంధువునే రక్షకనే అన్నదాన ప్రభువే. ఎక్కడ మాల వేసినా ఫస్ట్ కన్యాస్వామితోనే స్టార్ట్ చేస్తారండి. ఇంకా కన్యాస్వామికి వేయడం అయిపోయింది, ఇంకా మా స్వామికి అయితే వేస్తున్నారు. ఇక్కడ పాద పూజనే కాదు, ప్రతిసారి మాల వేపించుకోవడం కూడా మా అమ్మ స్వామితోనే వేపించుకుంటారండి మా హస్బెండ్. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. అమ్మ స్వామితో కూడా వేపించుకోవచ్చు, లేకుంటే గురుస్వాములతో కూడా వేపించుకోవచ్చు అండి. కన్నుమూల గణపతి భగవానే, అనాథ రక్షకనే, ఆపద్ బంధువునే, విల్లాల వీరనే, వీరమణి కంటనే, రాజాతి రాజనే. అయ్యప్ప 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 శబరీశరక్కమే హరియరస్మనే, ఆపద్బాంధవనే, అనాథ రక్షకనే, అన్నదాన ప్రభువే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే, యంగూరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే, హరిఓం స్వామియే. ఇంకా మా స్వామి మాల వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొంతమంది అయితే వేసుకుంటూ ఉన్నారు. ఒకే రోజు అయితే అందరూ వేసేయరండి, ఎవరి సౌకర్యం బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. శరణమప్ప వందేమప్ప వరేమప్ప స్వామి అయ్యప్పో స్వామి గురువాయూరప్పనే గురువిన్ గురువే గురువాయూరప్పనే
స్వామి అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప వందేమప్ప నమామ్యహం ఓం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగద వాహనాయ ఓం ఇంకా మాల వేయడం మొత్తం అందరూ కంప్లీట్ అయిపోయారు. ప్రస్తుతానికి ఇంతమంది అయితే వేశారండి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే అందరూ వేసేస్తారనమాట. ఇంకా హారతి కూడా తీసేసుకొని ఇంకా పిల్లలు అయితే పడుకునేసారండి. ఇంక ఇళ్ళకి అయితే వెళ్లాల్సి ఉంటది. ఇంకా మేమైతే అంతా చూసుకొని వచ్చేసరికి కరెక్ట్గా 9-9:30 ఆ మధ్య, కరెక్ట్గా టైం తెలియదు కానీ ఆ మధ్య అయిందండి. ఇంకా చూసారు కదా ఇంతమంది అయితే వెళ్ళి వస్తున్నాం. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి.